హైదరాబాద్ నగరంలోని బౌరంపేటలో ఓఆర్ఆర్ సమీపంలోని సానరిల్లి అపార్ట్మెంట్ లో ఒళ్ళు గగురుపుడిచే ఈ ఘటన చోటు చేసుకుంది. 2 నెలల బిడ్డ పాలిట ఓ తల్లి మరణ శాసనం రాసింది. బిడ్డకు కళ్ళ గంతలు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి కట్టెల పొయ్యిలో పడేసింది. బిడ్డ అదే పనిగా ఏడుస్తున్నాడన్న కోపంతో తల్లి చంపేయడం కలకలం రేపింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో 100 డైల్ ద్వారా సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో మధ్యప్రదేశ్ నౌగాంకు చెందిన మమత రాజేందర్ వలస వచ్చి స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారన్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా దుడ్డిగల్ పోలీస్ స్టేషన్కి 100 కాల్ వచ్చింది. 2 నెలల పిల్లవాడు మగపిల్లవాడు అనుమానాస్పదంగా చనిపోయినాడు అని చెప్పేసి కాల్ రాగానే ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఆర్ ఇద్దరు కలిసి కూడా ఇమీడియట్లీ స్పాట్ విజిట్ చేసినారు. అది బౌరంపేటలోని సండ్రెల్లి అపార్ట్మెంట్లో వర్క్ జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబుని చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మనం కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన కూడా ఫర్దర్గా మళ్ళీ మీకు నిలబెట్టి చెప్తాం. వాళ్ళు కన్స్ట్రక్షన్ పని కోసం వచ్చారు. గత 1 మంత్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. అమ్మాయి పేరు మమత, ఆ చిన్న బాబు యొక్క తల్లి. ఆ అమ్మాయి భర్త పేరు రాజేంద్ర. ఇద్దరు కూడా మధ్యప్రదేశ్లో నౌగాం అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 నెలల చిన్న బాబు. ఆ బాబుని అమ్మాయి ఎందుకు చంపింది దానిపైన వివరాలు సేకరిస్తున్నాం. అదే వెరిఫై మాకు 12 గంటలకు సంఘటన తెలిసింది. విజిట్ చేసినాము. సీన్ చూస్తే మాత్రం అట్లనే ఉంది. అమ్మతో మాట్లాడుతున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. అట్లా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత కష్టమేమి వచ్చింది, లేకపోతే మానసిక పరిస్థితి బాగుందా లేదా అన్ని కొనులతో కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాం. వాళ్ళు గత 1 మంత్ నుంచి అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుసు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ సండ్రెల్లి అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ లో పనిచేస్తారని గత నెల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం వాళ్ళది నౌగాం అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. మమతాది 22 years, ఆ బాబు 21 years. ఆ చిన్న బాబు పేరు సూర్య. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాము. ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా ఏమి రాలేదు. అక్కడ జరిగిన సంఘటన కూడా అక్కడ వాళ్ళకి యజమానికి ఇన్ఫార్మ్ చేసినాము.